టమాటో సాసు లేదా టమాటో కెచప్ తయారు చేసే ఒక కంపెనీ ఉంది. వాళ్ళకు టమాటాలు కావాలి. ఇప్పుడు ఆ టమాటో సాస్ తయారు చేసే కంపెనీకి ఏ క్వాలిటీ కావాలో వాళ్ళకి ముందు తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల ఏమవుతుంది, వాళ్ళ నిర్దేశించిన క్వాలిటీకి నిర్దేశించిన టైంకి వాళ్ళు ఎంత రేట్ అంటున్నారో ఆ రేటు ముందే డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆ రేటుకి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇరు పక్షాలకి మేలు చేసే విధంగా కాంట్రాక్ట్ ఉంటుంది. అలాంటి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని భారతదేశంలో కూడా అనుమతించాలి అని 20-25 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరిగి 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి రాష్ట్రాలకు పంపింది. దీనికి అనుకూలంగా మీరు కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాలు చేసుకోండి అని. ఎందుకంటే ఈ అంశం మీద చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. కాబట్టి ఆ 2005 ముసాయిదా చట్టాన్ని అనుసరించి చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ల చట్టానికి సవరణలు చేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల చట్టానికి సవరణ చేసి ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధ కల్పిస్తూ ప్రావిజన్ పెట్టుకున్నారు. రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఆ మార్కెట్ల చట్టాన్ని కంటిన్యూ చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కానీ అవి చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అందులో ఏమంటారంటే ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి అంటే మార్కెట్ కమిటీలో రిజిస్టర్ చేసుకోవాలి, ఏడీ అగ్రికల్చర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి, ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ అది ఎక్కడ కూడా అమల్లోకి రాలే. ఆ ప్రావిజన్ అయితే, నియమాలు అయితే చట్టంలో ఉన్నాయి, కానీ అమలుకి వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈ నేపథ్యంలో కేంద్రమే చట్టం చేసింది. ఇప్పుడు దీని మీద ఒక వివాదం నడుస్తుంది. రాష్ట్రం చట్టం చేయాలి కదా, కేంద్రం ఎట్లా చేస్తుంది, రాష్ట్రాలు అధికారాలు తీసుకుంటున్నారని. కానీ కేంద్రం ఏమంటుందంటే ట్రేడ్ అండ్ కామర్స్ కింద మేము చట్టం చేస్తామని చెప్పారు, చట్టం చేశారు. ఇది దీని నేపథ్యం. ఇక చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే, 1, ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించాలి. 2, ఈ ఒప్పంద వ్యవసాయంలో వచ్చిన వివాదాల పరిష్కారానికి కూడా ఒక ఏర్పాటు చేయాలి. రైతు ధరలు ముందుగా నిర్ణయించుకునే ఒక వెసులుబాటును కల్పించాలి. అంతేకాదు వ్యవసాయ సేవలని పెంపొందించాలి. వ్యవసాయ సేవలని అగ్రిమెంట్లు, వ్యవసాయ సేవలలో పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా అవకాశం కల్పించాలి అనేది ఈ చట్టం యొక్క లక్ష్యం.